మీకు ఒక విషయం తెలుసా? అది ఏంది అనంటే, జడా శ్రవణ్ అని చెప్పని మనకొక దళిత మాజీ జడ్జి, ప్రస్తుత హైకోర్టు ప్రెసిడింగ్ లాయర్‌గా ఉన్న వ్యక్తి మొన్న ఒక మాట అన్నారు. ఛానల్ ఈహెచ్ఏ దాంట్లో ఏమన్నారంటే, పాల్ గారు పోయారు గానీ, ఆయన ఎంతసేపు నేను అమెరికా పోయినా, జపాన్ పోయినా, కెనడా పోయినా అని శుద్ధి చెప్పినాడు. జడ్జీలకు చిరాకులు పుట్టి, ఆ కాగితాలు ప్రవీణ్ పగడాల కాగితాలు ఇసిరి ఆయన మొహం మీద కొట్టినారు అని చెప్పినారు. ఆ వీడియోస్ చూసారా? చూడలేదా? ఆయన కొంచెం చిరాకు పడ్డ మాట వాస్తవమే. ఎందుకంటే పాల్ గారు కానీ అక్కడ పోయేసి కేసు గురించి మాట్లాడాలి కానీ నేను అమెరికా పోయినా జపాన్ పోయినా అంటే అది ఎంతవరకు జడ్జీలు ఒప్పుకుంటారబ్బా? ఇప్పుడు నేను నా వీడియోలో ఏం మాట్లాడుతున్నా, చాలా దూరంగా ఇన్వెస్టిగేషన్ చేసి మాట్లాడుతున్నా. ఈ ఇన్వెస్టిగేషన్ రేంజ్లో జడ్జి ముందు వాదించాల్సి ఉంటుంది. నేను జపాన్ పోయినా, కెనడాని పోయినా, ఆడకపోయినా, ఈడకపోయినా అంటే జడ్జిలు విసుక్కోరా? ఇది జడాశ్రవణ్ణి నేనేం దేవుడు అని చెప్పడం లేదు. అతను ఒక దళితుడు, నేను ఒక ముస్లిం, మీరు క్రిస్టియన్స్, నాకు తెలుసు. కానీ ఆయన విసుక్కోవడంలో కూడా ఒక అర్థం ఉంది కదా, ఆలోచించండి. కాకపోతే ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళంతా ఇంకా చాలామంది కూడా హైకోర్టుకు పోయి కేసులు వేశారు. ఆ కేసులు మొత్తం ఆగస్టుకి ప్రవీణ్ పగడాల కేసులు వాయిదా పడిపోయినాయి వీళ్ళ వల్ల. అదేంటంటే బయటకు వచ్చి మేము తోపులం తురుములం అని చెప్తారు అని చెప్పి కొంచెం ఎక్కువగానే విమర్శించడం జరిగింది. అంత దూరం ఆయన ఎందుకు విమర్శించాడు అది ఆయన వ్యక్తిగతం. నేను అలా ఎవరిని కూడా హైకోర్టుకు పోయిన పాల్ గారిని, హర్షకుమార్ గారిని, ఇంకెవరున్నా పోయిన ఐఏఎస్ గారు, వేరే సార్ ఉన్నారు, విజయ్ గారు, ఎవరు నేను విమర్శించడం లేదు. పోయారు మంచిది అంటున్నా. కాకపోతే నేను కేసుకు సంబంధించిన కీ పాయింట్స్ని డే బై డే వీడియోలో అందిస్తున్నా. విమర్శించడము వ్యక్తిగతంగా నా పని కాదు. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తా, వ్యక్తుల్ని విమర్శించను. సో నేను ఇప్పుడు నా వీడియోలో ఏ కీ పాయింట్స్ అయితే ఇస్తున్నాను అది పాల్ గారు, హర్షకుమార్ గారు, విజయ్ కుమార్ గారు, అజయ్ గారు, అభినయ్ గారు మొత్తం అంతా ఫాలో అప్ చేసుకుంటే హైకోర్టు ప్రొసీడింగ్స్ బాగా నడుస్తాయి. అది ఆగస్టుకు వాయిదా పడినా, సెప్టెంబర్కు వాయిదా పడినా పడుతుంటాయి. నేను గత వీడియోలో చెప్పా, ఇది 29 దాకా తేలదబ్బా కేసు అని చెప్పని. మళ్ళీ నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలా, వస్తేనే మనకు న్యాయం జరిగిద్ది. దానికోసం దేశంలోని క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కృషి చేయాలి. అది నా ప్రగాఢ విశ్వాసం మీరు చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియోని అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఆఫ్ మై క్రిస్టియన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై beloved people from India and abroad regarding Praveen Pagadala, a death mystery case. Thank you very much to all of you.